అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఎందుకు నవ్వొచ్చిందంటే ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఈ ఏదైనా నేనే మామూలుగా రాజకీయంగా ఏం మాట్లాడుకోవాలనుకున్నా నెక్స్ట్ సీఎం ఎవరైనా మాట్లాడినా కూడా వాళ్ళు చేసే పనులు బట్టో ప్రజలకు అది చేస్తారనో ఇది చేస్తారనో మాట్లాడుకుంటాం. నువ్వు కేవలం కేసుల గురించి ఎత్తేసరికి నాకు నవ్వొచ్చింది. అంటే ఇప్పుడు ఈ స్థాయికి పడిపోయిందా రాజకీయం అనేది? ఎందుకంటే 100% కేసులు వేసుకున్న వాళ్ళు, మర్డర్ చేసిన వాళ్ళు, భూ కబ్జాలు చేసిన వాళ్ళు, దొంగలు, వీళ్ళే రాజకీయ నాయకులు బలంగా స్థిరపడతారు, పెద్ద పెద్ద పదవుల్లో ఉంటారు. నిజంగా చెప్పాలంటే కొన్ని ఫౌండేషన్స్ పెట్టి చాలా మందికి సేవ చేస్తున్నారు. ఈ మనకెవరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు కదా ఆయన కంప్లీట్ గా. ముఖ్యమంత్రి పదవి అంటున్నాడు ఇక డైరెక్ట్ గా. అంతే కదా మరి. నిజంగా ఇలాంటి దొంగల్ని సీఎం చేసే కంటే నిజం చెప్తున్నా కాంగ్రెస్ పార్టీలో అలాంటి నాయకులు సీఎం గా ఉండడమే ఉత్తమం నన్ను అడిగితే. కోమటిరెడ్డి బ్రదర్స్ చాలా చేశారు కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి సేవ చేసిన వాళ్ళు. టాపిక్ వచ్చింది కాబట్టి అందరి వ్యక్తిత్వాలు మాట్లాడాలి కాబట్టి చెప్తున్నాము. ఇప్పుడు వాళ్ళకు ఒక మంత్రి పదవి ఇస్తా అని మాట ఇచ్చి ఇవ్వకపోవడం అనేది చాలా దారుణము. ఇంకొకటి ఆయన సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నారు, మనం కూడా చాలా చూస్తున్నాం కూడా, అబద్ధాలు ఏం లేవు. సరే అందరు కూడా ఎక్స్పోజింగ్ చేస్తున్నారు, రాజకీయం అట్లే ఉంటది, ఇంట్లోనే శత్రువులు ఉంటారు, అట్లనే ఉంటది. ఆయనే ఇన్ని ఇబ్బంది పెడుతున్నాడు, ఆయన సపోర్ట్ లేకపోవడం వల్ల ఇదంతా అంతే ఉండొచ్చు కదా. ఇప్పుడు ఎన్నికలప్పుడు సపోర్ట్ ఉన్న అన్న ఇప్పుడు ఉంటే బాగుండు. నాకు తెలిసి ఆయన బీజేపీలో ఉన్నప్పుడు ఎన్నికల్లో నిలబడ్డప్పుడు కూడా సపోర్ట్ చేసిండు. చాలా మందికి ఫోన్ కాల్ చేసి ఓటేయాలి అని చెప్పేసి చెప్పిన వ్యక్తి ఈ రోజు తమ్ముడికి మంత్రి పదవి విషయంలో ఎందుకు సపోర్ట్ చేయట్లే? ఒక సామాన్యులుగానే అడుగుతున్నాం మేము కూడా, ఎందుకు సపోర్ట్ చేయట్లే? నాకు కూడా అర్థమైతలేదు అది. ఆ రోజు అట్లా వ్యవహరించిన వ్యక్తి ఈ రోజు తీరు మారడానికి కారణం ఏంది? కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే ఒక బ్రాండ్ తెలంగాణలో, కాంగ్రెస్ పార్టీకే మీరు ఒక ఆదర్శం, మీరు ఒక ప్రతిబింబాలు ఇద్దరు. కానీ ఈ రోజు ఇక్కడైంది బింబం ఇక్కడైంది, ఎట్లయితుంది? సెపరేట్ అయిపోయింది. అద్దంలో చూసుకుంటే ఒకటే మొహం కనిపించే మొహాలు మీవి, ఇప్పుడేమో చెరొక అద్దం అయిపోయారు. అట్లెట్లయితుంది? నిజంగా తమ్ముడి పదవి కోసం మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కోమటిరెడ్డి ఆయన చాలా ఉన్నాయి, ఆయనకి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి చాలా మంది కోరుకుంటున్నాం కూడా. మేము డిమాండ్ చేయొచ్చు. డిమాండ్ కాదు, రాళ్ళు పడతాయి రేపన్నాడు, అట్లా కూడా మేము చేస్తున్నాం. వీళ్ళు అనుకుంటారు కదా కేవలం వీళ్ళు బీఆర్ఎస్ మాటలు విని బీఆర్ఎస్ వాళ్ళ మాయల పడి ఇట్లా చేస్తురని. తప్పు. బీఆర్ఎస్ వాళ్ళని పక్కన పెడితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాన్ని మాట్లాడుకుందాము. నిజంగా మీరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇస్తాను ఎందుకు ఇవ్వట్లేదు? మీకు దమ్ముంటే మేము అడుగుతున్నాం కదా, విద్యాశాఖ మంత్రి ఇవ్వండి, హోంశాఖ మీరే పెట్టుకోండి, విద్యాశాఖ మంత్రి ఇవ్వండి ఆయనకి. ఆయన ఎందుకంటే చాలా మంది విద్యార్థులకి స్కూల్కి వెళ్ళి కూడా వాళ్ళకి లేని సౌకర్యాలు కనిపిస్తున్నారు. మాకు కావాల్సింది కూడా అలాంటి విద్యాశాఖ మంత్రే. మేము చెప్పుకుంటాం ఆయనకు, తర్వాత మా బాధలు మేము చెప్పుకుంటాం. దమ్ము ఉంటే నిజంగా రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి ఆయనకి ఇచ్చేయాలి. ఇదే మా డిమాండ్. నిరుద్యోగుల తరపు నుంచి, విద్యార్థుల తరపు నుంచి, మా టీచర్స్ తరపు నుంచి, అందరి నుంచి కూడా మా డిమాండ్ ఇదే. విద్యాశాఖ మంత్రి వేరే ఏం అవసరం లేదు. ఇక ఆమ్దాన్ వచ్చేవన్నీ నువ్వు పెట్టుకో. ఆయనకు అవసరం లేదు, ఆయనకు కోట్లు ఆస్తుంది, ఆయనకు అవసరమే లేదు. ఆయన ఇంకా ఎవరికి ఎట్లా సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాడు. కాబట్టి రాజగోపాల్ రెడ్డికి మీరిచ్చే అసలు ఏ దానిపైన ఆశ లేదు.